హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ నమస్కారం. మీరు రోజు నేను అడుగుతున్న ప్రశ్నలను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు, చాలా ఇంట్రెస్ట్గా వింటున్నారు. చాలామంది ఆన్సర్స్ని కూడా కామెంట్ బాక్స్లో పెడుతున్నారు. చాలా సంతోషం. మరి మీ అందరి కోసం ఈరోజు కూడా మరో మంచి ప్రశ్న వినండి ఫ్రెండ్స్. ఈరోజు ప్రశ్న అడగబోయే ముందు నిన్న అడిగిన ప్రశ్నకు సమాధానం వినండి. ఒక రాజు 100 కేజెస్, రాణులిద్దరూ 50 కేజెస్ ఉంటారు. ఒక పడవలో వాళ్ళు నది దాటాలంటే పడవ 100 కేజీలు మాత్రమే మోయగలదు. పడవ నడిపే వాళ్ళు కూడా ఎవరూ లేరు అని చెప్పాను కదా. దానికి సమాధానం ఎలా అంటే, మొదట పడవలో రాణులిద్దరూ నది అవతలికి వెళ్తారు. తర్వాత ఒక రాణి అక్కడే ఉండి రెండవ రాణి పడవతో తిరిగి వస్తుంది. తర్వాత రెండవ రాణి ఇక్కడే ఉండి రాజు పడవతో నది దాటి ఆ వైపుకి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ మొదటి రాణి పడవ నడుపుకుంటూ ఇటువైపుకు వస్తుంది. తర్వాత రాణులిద్దరూ కలిసి నదిని దాటుతారు. ఇది ఫ్రెండ్స్ ఆన్సర్. మరి ఇప్పుడు మరొక ప్రశ్న. అక్క ఇంటికి చెల్లి వెళ్ళగలదు, కానీ చెల్లి ఇంటికి అక్క వెళ్ళలేదు. అయితే అన్న ఇంటికి తమ్ముడు వెళ్ళగలడు, తమ్ముడి ఇంటికి అన్న కూడా వెళ్ళగలడు. దీనికి ఆన్సర్ ఏంటో తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. తెలియకపోయినట్లయితే రేపటి వరకు వెయిట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.